హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐపీపీ ట్రాన్సాక్షన్ నుంచి మన పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కొన్నిసార్లు అయితే మన ఫెయిల్డ్ అయితే రావడం జరుగుతుంది. సో ఫెయిల్డ్ ఇచ్చినప్పుడు మీరైతే అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి ఎంత అయితే అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేసామో ఆ అమౌంట్ మీరు మినీ స్టేట్మెంట్ చూసుకోవచ్చు. ఫస్ట్ చూసుకున్న కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు టికెట్ అయితే రైజ్ చేసుకోవాలి. టికెట్ రైజ్ చేసిన తర్వాత 2-3 డేస్లో మీకు అంటే బ్యాంకింగ్ వర్కింగ్లో అనమాట. వర్కింగ్లో 2-3 డేస్లో మీకు రివర్స్ అయితే పడుతుంది అమౌంట్ అనేది. సో మీరు ఫోన్పే చేసిన తర్వాత ఆ అమౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఫెయిల్డ్ కానీ ఇంకేదైనా ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ మినీ స్టేట్మెంట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు బ్యాలెన్స్ ఉంది కదా, బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాక బ్యాలెన్స్ అయితే ఇక్కడ డెబిట్ అయింది. సో మనకు డెబిట్ అయిందో లేదంటే కింద మీకు మినీ స్టేట్మెంట్ ఉంటుంది. ఈ మినీ స్టేట్మెంట్ క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, ఇక్కడ యూపీఐ నుంచి మనం ఐపీపీకి 50,000 ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఎందుకు? పోస్ట్ ఆఫీస్లో వేసుకోవడానికి. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి పిఓఎస్బి అంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్కి 50,000 చేసాం. ఇక్కడ మైనస్ వచ్చింది అంటే ఈ యొక్క ఐపీపీ నుంచి పోస్ట్ ఆఫీస్లో పడింది అనమాట. సో పోస్ట్ ఆఫీస్లో చెక్ చేస్తే బ్యాలెన్స్ అయితే రాలేదు. కాబట్టి మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు కింద ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత అమౌంట్ ఇక్కడ డెబిట్ అయ్యి పోస్ట్ ఆఫీస్లో కానీ క్రెడిట్ అవ్వకపోతే నెక్స్ట్ మనము కంప్లైంట్ రైజ్ చేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మై సర్వీస్ ఉంది కదా, ఈ మై సర్వీస్లో ఇక్కడ సర్వీస్ మీద క్లిక్ చేసుకున్నాక మీకు లాస్ట్ నుంచి 3వది రిక్వెస్ట్ అండ్ కంప్లైంట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. రిక్వెస్ట్ అంటే మనం వాళ్ళని అడగడం అనమాట. ఏదన్నా మనకి ఏదైనా హై విత్డ్రాల్ రాకపోవడం లేదా అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వకపోవడం ఏదైనా ఎర్రర్ వస్తే రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అనేది కంప్లైంట్. సో మన అమౌంట్ డెబిట్ అయింది కానీ పిఓఎస్బీలో క్రెడిట్ అవ్వాలి. సో కంప్లైంట్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ ఇక్కడ మనం ఏదన్నా ఇప్పుడు రీఛార్జ్ చేయాలంటే బిల్ పేమెంట్స్ ఛార్జెస్ ఇట్లా ఉంటుంది. సో మనము డిఓపికి వేసాం కాబట్టి డిఓపి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. నెక్స్ట్ సబ్ కేటగిరీలో వచ్చి ట్రాన్సాక్షన్ సక్సెస్ నాట్ క్రెడిట్ ఇన్ ద బెనిఫిషియర్. అయితే ట్రాన్సాక్షన్ సక్సెస్ అయింది కానీ అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదు అనమాట. నెక్స్ట్ కామెంట్స్ అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం కంప్లైంట్ రైజ్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ టైప్ చేయాలన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను 50,000 లేదు కదా, సో పలానా డేట్లో 50,000 నేను ట్రాన్స్ఫర్ చేశాను కానీ అమౌంట్ అయితే డిడక్ట్ అవ్వలేదు, కానీ అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదు, కాబట్టి నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయని చెప్పి మనం ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. నేను ఇలా కామెంట్ అయితే టైప్ చేశాను అనమాట. పలానా డేట్లో పలానా అమౌంట్ అనేది పిఓఎస్బీకి నేను ట్రాన్స్ఫర్ చేశాను, అమౌంట్ అయితే నాకు ఐబీపీలో డెబిట్ అయింది కానీ పిఓఎస్బీలో అయితే క్రెడిట్ అవ్వలేదని చెప్పి నేనైతే టైప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, అంత మ్యాటర్ అంతా టైప్ చేసిన దాకా సబ్మిట్. సో దీనికి సంబంధించిన ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సబ్మిట్. సో కంప్లైంట్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ రెఫరెన్స్ నెంబర్ వస్తుందన్నమాట. మీకు కంప్లైంట్ రైజ్ చేసినాక 2-3 డేస్లో మీ అమౌంట్ అయితే మీకు రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ 3 డేస్ తర్వాత మనకైతే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే రావడం జరిగింది, అంటే రీఫండ్ వచ్చిందనమాట. మనకి ఎప్పుడు ఇక్కడ మీరు కింద చూసినట్లయితే ఫిబ్రవరి 14వ తేదీన అమౌంట్ అయితే డెబిట్ అయింది, ఫిబ్రవరి 16వ తేదీన మళ్ళీ క్రెడిట్ అయింది అనమాట. అంటే వితిన్ 3 డేస్లో అమౌంట్ అయితే అయింది. అయితే ఇప్పుడు మనం టికెట్ రైజ్ చేసిన తర్వాత కాబట్టి మీకు అమౌంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి పోదు. అమౌంట్ కట్ అయిన వెంటనే మీరైతే టికెట్ రైజ్ చేసుకోండి, లేదా ఒక 2 డేస్ వెయిట్ చేసినా కూడా మీ యొక్క అమౌంట్ అనేది రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.